హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కావ్య వాళ్ళ బావని ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చి అందరికి పరిచయం చేస్తుంది. ఇంకా అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే స్వప్న వాళ్ళ బావతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అవును బావ, నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? మా పుట్టింట్లోనే కదా అని స్వప్న అడుగుతుంది. లేదు స్వప్న, అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. పైగా అత్తయ్య మామయ్య ఇబ్బంది పడతారు. నాకు ఏసీ ఉండాలి, నాకు ఏసీ అలవాటు కదా, కాబట్టి ఏదైనా హోటల్లో స్టే చేస్తాను అని అతను చెప్తాడు. అదేంటి పబ్బు, హోటల్లో ఉంటానంటున్నావు? మా ఇంటి కొడలికి బంధువు అంటే మాకు కూడా బంధువే. నువ్వు బేషుగ్గా ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని ఇందిరాదేవి చెప్తుంది. అది విన్న రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును బాబు, నువ్వు తిరిగి అమెరికాకు వెళ్లే వరకు ఈ ఇంట్లోనే ఉండాలి అని అపర్ణ కూడా చెప్తుంది. దానికి కావ్య మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా కావ్య వాళ్ళ బావ మాట్లాడుతూ, అన్నయ్య ఏం చెప్పట్లేదు, నేనుండడం అన్నయ్యకి ఇష్టం లేదేమో, నేనుంటే ఏదైనా ఇబ్బందిగా ఫీల్ అవుతాడేమో, వద్దులేండి అని కావ్య వాళ్ళ బావ అంటాడు. అదేం లేదు బాబు, ఏనా నీకేమైనా ఇబ్బందా అని ఇందిరాదేవి రాజ్ని అడుగుతుంది. రాజ్ పైకి ఏం లేదని చెప్పినా కానీ లోపల మాత్రం చాలా జెలస్ గా ఫీల్ అవుతాడు. అది చూసిన కావ్య నవ్వుకుంటూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో? ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.